హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజరాణిని. నేను మీ సిరిని. నేను మీ కవితని. నేను మీ మౌనికని. నేను మీ స్వాతిని. మేమైతే అసలు మా వేషాలు అర్థం కావాలి మీకు. ఈరోజైతే మాకు 2 రోజుల ముందే వచ్చింది హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందామని మేము అట్లా ఎప్పుడు అందరం చాలా అంటే చాలా చక్కగా రెడీ ఉన్నాం. ఇప్పుడు ఎంత 3:30 అవుతుంది. మేము ఎప్పుడు అనుకున్నాం 1కి స్టార్ట్ చేయాలనుకున్నాం. ఆడోళ్ళ పనులు అట్లుంటాయి. 1కి 3:30 అవుతుంది. 3:30 అవుతుంది. అయితే మార్నింగ్ రమ్మన్నది నన్ను అయితే. లేట్ అయిపోయింది. చూస్తున్నారా కలర్స్ అయితే. మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఇంకా మౌనిక మాట్లాడాలి. మొన్న ఉమెన్స్ డే రోజు చేసిన వీడియోస్ అయితే అందరు చాలా బాగున్నాయి అంటారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అన్నారు. అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ వీడియో చేసిన అన్నయ్య కూడా కాల్ చేసి చాలా బాగా చేసినని చెప్పారట. సాంగ్ రాసిన అన్నయ్య కూడా శేషు అన్నయ్య కూడా స్వయంగా కాల్ చేసి మాట్లాడారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఇలాంటి సాంగ్స్ ఇంకా రాయాలి, మేము ఇంకా వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. యూట్యూబ్లో వాళ్ళది ఏమో ఉంటుంది బావా, ఏంటి ఛానల్ వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి బావా. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను. చూడండి, ఫుల్ సాంగ్ చాలా బాగుంది. అసలు సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అన్నయ్య రాసినాయి. నేనైతే చాలా రోజుల నుంచి ఫాలో కూడా అవుతున్నా ఇన్స్టాలో. నేనైతే మనం ఆ రోజు చేద్దాం అనుకోలే ఆ వీడియో. అంటే వేరే వీడియో కోసం రెడీ అయినాం. మార్నింగ్ చూసేసరికి రీల్ వచ్చింది. సంతూర్ డాడీ అంటారు అందరు. అయితే రీల్ వచ్చేసరికి టక్క మా ఫ్రెండ్స్ కి సెండ్ చేసిన. చూసి వీళ్ళు కూడా ఎక్కడ దొరకను, మంచిగా ఉంది సాంగ్ అయితే సూపర్ ఉంది అనేసి అన్నారు. అయితే అప్పుడప్పుడే అసలు అవును, మనం చేసి 10 minutes లో నేర్చుకొని చేస్తాం ఆ వీడియోని. మీ ఫ్రెండ్ కూడా వేసి పెట్టింది. మా ఫ్రెండ్ కూడా చూసి పెట్టింది. మళ్ళీ నైట్ మళ్ళీ చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్ కి. చాలా బాగుంది. ఇప్పుడైతే హోలీ కోసం అయితే కలర్లు తెచ్చుకున్నాం, డ్రెస్సులు తెచ్చుకున్నాం. డ్రెస్సులు ఇంత మంచిగా ఉన్నాయి, కలర్లు వేసుకోవాలంటే ప్రాణం అత్తలేదు. అదే వీడియో అయిపోయినాక చూపియాలి. వీడియో అయిపోయిన చూడండి ఎట్లా రెడీ అయినాం అసలు అందరం ఈ డ్రెస్ల కోసం. నైట్ అంతా స్పెండ్ చేసి 11 గంటల వరకు మౌనిక నేనైతే 11 గంటల వరకు తిరుక్కుంటున్నాం. వీళ్ళ మంచి ఇంటికాడ ఉండి ఇంకా తీసుకోండి, అది తీసుకురండి. పాప మా అన్నయ్య కూడా మస్తు హెల్ప్ చేసింది మాకు. మెయిన్ గా చెప్పేది అన్నయ్యకు థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఈ వీడియోకు ఇంత లుకింగ్ తీసినందుకు ప్రతి ఒక్కటికి అన్నయ్యకు స్పెషల్ థ్యాంక్ యూ. రాజేష్ అన్నయ్యకు ఇప్పుడు అన్నం తింటాడు. ఆయనకు మంచి ఎనర్జీ రావాలని ఫిష్ ఈ వీడియో తీయకపోతే మేము ఇంత అందంగా కనిపించకపోతే ఆ వీడియోస్ రాకపోవడం. షాప్ ఉన్నా కూడా పోయి వచ్చి అడ్జస్ట్ చేసుకోండి, స్పెండ్ చేసి మరి అందుకోసం అన్నం తినకుండా వీడియో మొత్తం సెట్ చేసి చాలా థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అదే నేనైతే ఇంట్లో పని చేసుకుని కూడా మా ఆయనకు చేపల పులుసు, చేపల కొంచెం అది తింటే ఎనర్జీ వస్తుంది, మంచిగా ఇస్తాడు వీడియోలని. మా డ్రెస్లు ఎలా ఉన్నాయి అందరి ఒక్కొక్కరు లాగా ఉన్నాం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే ఒక్కొక్కరు మాట్లాడాలంట. నాదే చాలా బాగుంది నిజం. మా పాపకైతే ఈ చున్నీ నచ్చిందంట. అన్ని చున్నీలలో నిన్న నైట్ చెప్పింది మమ్మీ. ఎవరికి బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, కామెంట్ చేయాలి. మీ కామెంట్ కోసం మేమైతే ఎదురు చూస్తాం. ఇప్పుడు అందరూ లాంగ్ వీడియోలో ఎవరు ఏం కామెంట్ పెట్టారు అని తొందర మీరు పెట్టరా చూడడమే వీళ్ళవంతా అయింది ఇప్పుడు. అంతే. డ్రెస్లు ఏమో కింద తెల్ల బట్టలు వేసుకున్నాం, కలర్లు వేసుకోవాలంటే ఓకే. మా అందరు ఇట్లా ఎవరి బాగున్నా అన్న అందరం హ్యాపీ. ఎందుకంటే మేమే సెలెక్ట్ చేసి మేమే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. అలా ఏమనుకో, మా వాటికంటే పక్కలో వేసేటప్పుడు ఇంకా భయం. మనదేమో కానీ అలా మంచిగా మెచ్చాలని షాప్ వాళ్ళని కూడా అడిగినాం. అసలు షాప్స్ కి వెళ్తే కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఎంత మంది, చాలా మంది అడుగుతారు. అందరు గుర్తుపెట్టి తేజరనకే కదా, తేజస్విని అంటారు, తేజస్విని అని గుర్తుపడుతున్నారండి. చాలా సంతోషంగా ఉంది బైక్ మీద వెళ్తా ఉంటే కూడా. కవిత అయితే ఎవరు అనుకునే, అసలు మీరు ఫ్రెండ్ అనుకుంటారేమో. ఫ్రెండే కానీ ఎట్లా ఫ్రెండ్ అయింది? యూట్యూబర్ ఫ్రెండ్. యూట్యూబ్ వీడియోస్ చూసి
యూట్యూబ్ వీడియోస్ చూసి మా ఇల్లు ఎత్తుక్కొని దొరకబట్టుకొని వచ్చింది అసలు. అప్పుడు వీడియో తీయలే కాబట్టి వీళ్ళకి ఎప్పుడు పరిచయం చేయలేదు. అసలు మా ఇంటికి వచ్చి సడన్ గా వచ్చి హాయ్ అని హగ్గిస్తాంది. మా అమ్మో నేనెవరు, ఈమె నాకు ఇస్తాంది. అసలు మీరు ఎవరని అడుగుతున్నా నేను. స్టార్టింగ్ అసలు భయపడ్డా నేను. అసలు మా వీడియోస్ నీకు ఏ వీడియో నచ్చింది, అన్నయ్య ఎందుకు కలవాలనిపించింది అవన్నీ చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఇద్దరు వీడియో చాలా బాగా నచ్చింది. చాలా రోజుల నుంచి నేను మీ వీడియో చూస్తూ ఉన్నా, చాలా రోజుల నుంచి కలవాలనిపిస్తున్నా, కానీ మీ ఇల్లు అందులో ఇవ్వలేదని నేను ఫోన్ నెంబర్ కూడా లింక్ ఏది లేదనేసి డైరెక్ట్ వెళ్ళి కలవాలనే చూసిన. ఒక్కసారి కొంచెం క్యూ దొరికింది, దాన్ని పట్టుకొని నచ్చేసిన ఎత్తుక్కొని. మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఫస్ట్. అది కొత్తగా ఏం లేదు, నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. నాకు తొందరగా కలిసిపోయినాం అసలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కవిత ఒక్కసారి వచ్చి వెళ్ళింది అంతే. నేను కాల్ చేసిన, కవిత ఇట్లా వీడియో తీయాలి వస్తావు కదా అంటే వస్తాక్కయ్యా అనంది. నాకైతే చాలా అంటే ఇప్పుడు ఒక కొన్ని రోజుల పరిచయం తీరైతే లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి మా దాంట్లో ఒక మెంబర్ లెక్కనే అట్లా కలిసిపోయింది. మాకైతే చాలా సంతోషంగా. స్టార్టింగ్ వచ్చినట్టు ఈమె చూసి భయపడ్డా నేనైతే. ఈమె ఎవరు అసలు, నాకు హాయ్ చెప్పి హగ్గిస్తాను నేనంటే మీరు ఎవరు అని అంటే అయ్యో అక్క నేను మీ వీడియో చూస్తా మళ్ళీ ఆ షాప్ వెళ్ళినా, నువ్వు వెళ్ళినావు కదా షాప్ కి, ఆ షాప్ కి వెళ్తే మీరేనా తేజారా అని అంటే మీకోసం మొన్న ఒకరు వచ్చిండ్రు, మళ్ళీ ఎవరైనా అడిగితే చెప్పాలా అంటే భయం వేసిందట వాళ్ళకు. చెప్పాలా భయం వేసి తను ఫస్ట్ చెప్పలేదు. తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి ఉంటది వీడియో తీస్తుంది అని అంటే ఇక సడన్ గా వెళ్ళే చూస్తా ఏదైనా కానీ ఈ రోజు అనేసి గేట్ గుర్తు పెట్టుకుని వచ్చినాం అంటే అసలు గ్రేట్. అది మళ్ళీ హైలైట్ ఏంటంటే ఆ రోజు మేము ఫంక్షన్ కి వెళ్తున్నాం మౌనిక నేను, అది కూడా సబ్స్క్రైబర్ పెళ్లికి. ఆ రోజు వెళ్ళినా కదా, నేనేమో రెడీ అవుతున్నా, మౌనికి ఇట్లా కాల్ చేసి ఇట్లా ఎవరు వచ్చిండ్రు అక్కయ్య తీసుకురావాలంటే తీసుకురా, కానీ ఒక ½ అవర్ నువ్వే ముచ్చట పెట్టి మీ ఇంటి కాడ ఉంచుకో. ½ అవర్ ఆల్రెడీ ½ అవర్ కి ఎక్కువ నేను టీ పోసిన ముచ్చట్లు అయినాయి, అన్ని అయిపోయినాయి. వెళ్దాంపా మీరు ఫంక్షన్ కి వెళ్తారని ఏమో ఆమె పేరేంటి విజయలక్ష్మి, వాళ్ళిద్దరు అంటారు. సరే అని కాల్ చేస్తే మౌనికి ఇంకా ½ అవర్ తీసుకురండి నేను ఇంకా రెడీ కాలని చెప్తుంది. రెడీ కాలేదు, మళ్ళీ వెళ్ళిపోయినాం పాపం ఫంక్షన్ కి వెళ్తున్నారని. అదే ఎవరైనా మన కోసం వచ్చారంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడాలి కదా, అదంతా ఇంట్లో పని కాలేదు ఫంక్షన్కి వెళ్ళాలి అదే ఉండే. అయినా కాసేపు మాట్లాడి ఆ రోజు మేము 12 గంటలకు వెళ్ళే పెళ్ళికి 2:00కో 3:00కో పోయినాం. లేట్ అయింది ఆ రోజు, బాగా లేట్ అయింది. మరి ఆడైతే నా బిడ్డకు ఒక రోజు ముందే చెప్పాలి అని అన్నాడు ఫంక్షన్కి వెళ్ళడానికి. ఉండాలి నువ్వు తేజ లేకుంటే రెడీ కావంటాను అని చెప్పి. అక్కడ కూడా అది పల్లెటూరు కానీ అక్కడ కూడా ఎంత మంది వీడియోస్ ఇస్తారు. అసలు ఊర్లో ఎంత మంది ఉన్నారు అంతమంది వీడియోస్ ఇస్తారు. మళ్ళీ మెచ్చుకుంటారు ఎవరు, స్వాతిని. అత్త పాత్ర ఎత్తే అత్త పాత్రకు మళ్ళీ ఇంకేం పాత్ర ఇంకేం వేసింది, అమ్మవారి వేషం. ఏ వేషం ఎత్తే అందులో లీలమైపోతుందని అందరు కామెంట్ చేస్తున్నారు. చెల్ల క్యారెక్టర్ అసలు అన్నింటికి మంచిగా మార్క్స్ అయితే మంచిగా పడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, మీరు అట్లా ఎంకరేజ్ చేస్తేనే ఆమె ఇంకా ఇంకా వీడియోస్ మంచి చేస్తుంది. మస్తు టాలెంట్ ఉన్నది, దాన్ని మేము మొత్తం లాగుతాను బయటికి. రియల్గా చెప్పాలంటే నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు నేను తేజకి మా అన్నయ్యకి చాలా అంటే చాలా రుణపడిపోయి ఉన్నానండి. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఫస్ట్ మా అన్నయ్య, తర్వాత మా వదిన. చాలా అంటే చాలా నేను కూడా వదిన చాలా 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 సపోర్ట్ చేస్తున్నాను. వదిన అని మొన్న ముచ్చట పెట్టుకుంటా కూడా బాబా వదినకు చేరేవా అని అంటాను. అలవాటు అయిపోయింది వదినకి పిలుచుకుంటూ మాకు ఆ రిలేషన్ అలా అయిపోయింది. మధ్యలో ఆ రిలేషన్ వచ్చేసింది, అట్లా మేము మర్చిపోయినాం ఎప్పుడు అంతే. అన్నది కూడా మర్చిపోయినాం. అసలు అన్నయ్య నన్ను అట్లా సొంత చెల్లెల్లాగా చూసుకుంటారు, తేజ కూడా అలాగే నన్ను వదిలేలాగానే. అన్నయ్య ఎవరినైనా చెల్లెలాగానే చూసుకుంటాడు. వీళ్ళందరూ ఇక సొంత చెల్లెలు అన్నాడు. ఇప్పటి వరకు వీడియోస్ ఎలాగో పైకి తీసుకెళ్ళిరు, ఈ వీడియోస్ కూడా అలానే ఇప్పుడు చేసే వీడియోస్ హోలీ కూడా పైకి వీడియోస్ చూడాలి, కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు యాక్షన్ చేస్తారో, ఎవరు ఏమైనా బాగాలేకపోయినా కూడా కామెంట్ పెట్టండి. నిజమే, మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అర్థమైపోయి చేసుకుంటాం, బెటర్ గా చేయొచ్చు. అట్లా మా సిరిపాప అయితే చూస్తారు, మస్తు కష్టపడుతుంది. ముందు నుండే నైసి కావచ్చు, 4 కాలే ఇంకా నైసి అయితే నైసిని కొంచెం తొందరగా మనం ఒక ½ అవర్ ముందు వీడియోస్ ఏమన్నా తీస్తావు కదా అని. నైస్కి పెట్టేస్తుంది కదా ఉందేనా మనని షూట్ చేయడానికి, షూట్ చేయమన్నావా? షూట్ చేయడానికి కానీ రాలే కావచ్చు. సిరి వాళ్ళ బాబు, సిరి వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ తొందరగా అయిపోయినాయి. సిరి వీడియోస్
కనిపిస్తావా నువ్వు పండు అంటున్నావు వట్టిగా. ఓకే ఫ్రెండ్స్, ఉమెన్స్ డే కూడా ఫుల్ వీడియో తీసిన, అసలు అప్లోడ్ చేసుడే అయితలేదు. శివరాత్రి తర్వాత ఏమొచ్చింది, ఉమెన్స్ డే తర్వాత హోలీ, అట్లా మొత్తం పండుగల మీద పండుగలు అన్ని వచ్చేస్తా ఉన్నాయి. నెక్స్ట్ ఉగాది కూడా ఉంది. నెక్స్ట్ ఉగాది కూడా ఉంది. ఉగాదికి అయితే అసలు అంటే మేమైతే కొంచెం వెరైటీ చేస్తాం కదా. మౌనికనైతే అంటే మనం సరీ బేసి చూస్తాం కదా, తెలుసు వీళ్ళకి తెలియదు కదా. మౌనిక అయితే ఉగాది రోజు ఫోన్ చేస్తుంది, సరీ వచ్చిందా బేసి వచ్చిందా. 4 years అవుతుంది ఇప్పటికే చూడమని చెప్పండి. 4 years. లాస్ట్ ఇయర్ మంచి రాలే అందులో సరీ బేసి. బేసి వస్తేనేమో సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది, సరీ వస్తేనేమో మంచిగా ఉండదు. కంపల్సరీ ప్రతి ఒక్కరి పేరు వేసి చూస్తాం. అది కూడా ఫుల్ వీడియో పెడతా ఫ్రెండ్స్, చూడండి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే తెచ్చుకున్నాం. ఇట్లా ఇప్పుడు వైట్ ఉన్న డ్రెస్సుల్ని మొత్తం కలర్స్ మొత్తం దుమ్ము దుమ్ము వీడియో వల్ల మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అది మాత్రం టైం తెలియట్లే. అసలు మాకు రేపు వీడియో అంటే అసలు ఎట్లా ప్రిపేర్ అయ్యాం, ఎట్లా రెడీ అవుదాం, అసలు ఏం చేస్తాం. అసలు ఈ 5 members కి ఫోన్లు అంటే ఫోన్లకు రికార్డ్ ఉండట్లేదు. ఫస్ట్ మెయిన్ గా డబ్బులు ఆయన ఏమంటాడు, పైసలకు కూడా ఎంత పోతలేరు, ఎంత అంటే అంత పెడతారు. అసలు ఫోన్లకు మాత్రం రెస్ట్ ఉండలేదు అసలు ఈ 5గురికి మాత్రం. అంతే మస్తు. మొన్న కూడా శ్రద్ధతో వీడియో చేసేది కూడా అమ్మవారి వీడియో. అవును, అంటే కింద ఆమె కూడా అసలు ఎంత మంచిగా చేసేది, చూస్తలేదు ఏం చూస్తలేదు. వీడియో మంచిగా రావాలి. ఆ రోజు కూడా మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. అసలు పోలీస్ డ్రెస్, డాక్టర్ డ్రెస్, అసలు వీళ్ళకి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది. చాలా బాగా నచ్చింది. మొత్తం లైన్ మొత్తం కలర్ఫుల్ గా వచ్చింది వీడియో. పోలీస్ అయితే నిజంగా 2-3 భయపెట్టించింది. చిన్నపిల్లలు స్కూటీ మీద పోతా అంటే అంతేందుకు వాటర్ వేస్తే అతను కూడా భయపడ్డాడు. ఏమైంది ఏం గొడవ అవుతుంది, పోలీస్ ఎందుకు వచ్చిండ్రు, ఈ డాక్టర్ ఏంటి, ఇదంతా ఏంటిది అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు. మా కాలనీ మొత్తం ఎంజాయ్ ఫుల్గా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ మేమైతే వాళ్ళకి కూడా ఇక తెలుసు, అర్థమైపోయింది వాళ్ళకి కూడా. వేరే కాలనీ వాళ్ళు ఇట్లా మేము వీడియోస్ ఇస్తుండే మాకు తెలియకుండా బిల్డింగ్ల మీద చూస్తారు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. మళ్ళీ అయిన వాళ్ళు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ వీడియో వస్తే కూడా ఆ వీడియో మంచిగా చేసిండ్రు, ఈ వీడియో మంచిగా చేసిండ్రు. మీరు కూడా అట్లా కామెంట్ చేయండి, మాకు కూడా కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా మందికి ఇలాంటి ఆఫర్ అయితే రాదు, ఎందుకంటే అందరూ ఒక దగ్గర కలవాలంటే బాగా కష్టం, చేయడం అంటే చాలా కష్టం. చాలా మంది మా వీడియో చూసి అలాగే ఫీల్ అవుతారు, మీలా మేమందరం పక్క పక్కన ఉంటే ఇంకా చాలా బాగుండేది. అవునవును, అందరికి దొరకరు కదా. అంటే ఫ్యామిలీతో చేస్తారు, ఫ్రెండ్స్ తో చేస్తారు, ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇట్లా దగ్గర ఫ్రెండ్స్ అయ్యి అందరూ కలిసి మళ్ళీ టైం సెట్ చేసుకొని చేయడం కూడా చాలా టైం సెట్ కాదు. మళ్ళీ ఇంట్లో ఎంత కష్టం ఉంటుంది. కొంతమంది అంటారు కదా ఏం పని లేదా వీడియోస్ చేస్తారు అనుకుంటారు, కానీ మాకు కూడా టైం టు టైం పిల్లలు కూడా అన్ని అరేంజ్ చేసిన తర్వాతే టైం చూసుకొని మేము రీల్ చేసుకొని చేస్తాం. తిన్నా తినకున్నా వాళ్ళకి మాత్రం పెట్టాలి. చాలా మంది అనుకుంటారు వీళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు వీడియో చేస్తూ ఉంటారు, కానీ అలా ఏం కాదండి. నాకు 3 పిల్లలు, 3 పిల్లలకి బాక్స్ కట్టి అన్ని రెడీ చేసి స్కూల్ కి పంపించి మరీ వీడియో చేస్తాను. వీడియో అయితే నిద్ర అయితే 11 to 12 నిద్ర తీయండి మాత్రం. చెప్పండి, మంచిగా నిద్ర చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, తర్వాతనే వీడియో చేయాలి. అదే నీకు అంత మార్నింగ్ మీ నిద్ర ఎట్లా వస్తుంది 11కి? మాకైతే రాదు, ఎంత వాడుకున్నా కానీ. ఎంత పొద్దున్న లేస్తారా? నేను పొద్దున 5కి లేస్తా కాబట్టి 5కి కానీ 4కి లేస్తున్నా 11కి రాదు. మాకైతే నీకు అలవాటు అయిపోయింది. ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాం అనుకో బాగుంటది. 3 పిల్లలు అంటే మీరు చెప్పండి ఎంత పని ఉంటది. నార్మల్ గా మా ఇంట్లోనైనా అసలు పిల్లలను చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి ఎంత మంచి ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్. అసలు మాకు సపోర్ట్ చేస్తే మా హస్బెండ్లకు వీళ్ళ హస్బెండ్లకు మా హస్బెండ్లకి అసలు వాళ్ళు ధన్యవాదాలు. లేదన్నయ్య తిట్టాం, ఫ్రెండ్స్ మా ఆయన ఏమంటాడు వీడియో ముంగట మెచ్చుకుంటారు. ఇప్పుడు మేము ఇంత దూరం వచ్చేందుకు కారణం మా ఆయన అని చెప్పుకుంటాం. ఎక్కడికి ముందుకు నడిపిస్తున్నాడు, వెనకాలనే ఉండేది. చెప్తాడు సిరి మంచిగా సిరి మంచి
మంచిగా చేయమని చెప్తారు, అందరు సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానే ఇప్పుడు వీడియో చేయడానికి ఇక్కడికి వచ్చిండ్రు కదా. స్వాతి వాళ్ళ ఆయనకైతే స్పెషల్గా చెప్పాలి అన్నయ్యకి అయితే, ఎందుకంటే అసలు పంపించమనగానే అన్నయ్య పంపిస్తారు. నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేయడు, డిస్టర్బ్ చేయడు, అస్సలు డిస్టర్బ్ చేయడు. చేసే వాళ్ళు కూడా దొరకాలి కదా, సపోర్ట్ చేస్తాడండి. వీడియో అయిపోయేంత వరకు ఉంటారు, ఎందుకంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మా ఆయనకి మా అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ తెలుసు వాళ్ళకి, అందుకే వాళ్ళ మీద నమ్మకంతో ఇక్కడే ఉంచుతాడు. ఎంతసేపు అయినా డిస్టర్బ్ చేయడు, పిల్లల్ని తనే చూసుకుంటాడు. నాకు కూడా 2 పిల్లలండి, వాళ్ళని తనే చూసుకుంటాడు. అదే లడ్డు బాబు అసలు చాలా సపోర్ట్ చేస్తాడు. మీ అబ్బాయి పరిచయం చేయాలి, మీ అబ్బాయిని. అదే సంక్రాంతికి డైలాగ్ సేమ్ సెట్ అయిపోయింది అసలు. నేనైతే మంచిగా చేసిండు ఆ రోజు. బాబుకి సెట్ అయిపోయింది. ఇచ్చిందండి తేజ గారు ఫస్ట్ మా బాబుకి ఇచ్చింది, తర్వాత మీకు తర్వాత నాకు ఇచ్చింది. చెప్పాలంటే బుల్లిరాజు క్యారెక్టర్ లా బుల్లిరాజు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడిని ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. వాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరు గుర్తుపట్టేస్తున్నారు మమ్మీ అంటున్నాడు. ఫస్ట్ సంతోషంగా ఫీల్ అవుతాడు కదా, అనిపిస్తుంది. మళ్ళీ వీడియో కూడా మళ్ళీ చిన్న బాబు కూడా మొన్న ఐగిరి నందిని ఎట్లా వాడిండు, మ్యూజిక్ కూడా చూసినావా, మ్యూజిక్ కూడా అసలు అది అప్లోడ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. అంటే సాంగ్ పాడతాం కదా, మ్యూజిక్ కూడా వాళ్ళే, అన్ని కొరియోగ్రాఫర్ డైరెక్షన్ అన్ని వాళ్ళే. మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అందరికి హ్యాపీ హోలీ. ఆటప్పుడు అది షార్ట్స్ చూడండి ఫ్రెండ్స్, మాకు అంత టైం ఫైనల్ తీసుకుందాం ఒకసారి. ఫైనల్ వస్తే లాస్ట్ లో చూపిస్తారంట చిన్న క్లిప్, ఈ అవతారాలు ఎట్లుంటాయి. ఇక ఫస్ట్ అవతారం ఎట్లుండేది, తర్వాత మా అందరి యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.